నమస్తే. శరీర నిర్మాణం కోసం ప్రతి ఒక్క పోషక పదార్థం చాలా అవసరం. ఏ మాత్రం తక్కువైనా వివిధ రకాల వ్యాధుల ముప్పు ఉంటుంది. మన శరీరానికి ఎంతో అవసరమైన సూక్ష్మ పోషకం విటమిన్ బి12. మన శరీరం విటమిన్ బి12ను సొంతంగా తయారు చేసుకోలేదు. ఆహార పదార్థాల నుంచి శరీరానికి ఈ విటమిన్ అందుతుంది. ఇది శాకాహార పదార్థాల నుంచి పెద్దగా లభించదు. అందుకే తీసుకునే డైట్ సరిగ్గా ఉండేటట్టు చూసుకోవాలి. మీరు విటమిన్ బి12 లోపంతో బాధపడుతూ బలహీనంగా అనిపిస్తే మనకు అందుబాటులో ఉండే అతి చవకైన కొన్ని ఆకులు ఉన్నాయి. ఇవి మీ శరీరంలో బి12 లోటును పూరించి మీ శరీరాన్ని పునరుజ్జీవింపచేయడంలో సహాయపడుతుంది. విటమిన్ బి12తో నిండిన ఆకులేంటి? వాటి పూర్తి ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం. విటమిన్ బి12 లోపాన్ని ఎలా అధిగమించాలి? మునగాకులు, మోరింగా అని కూడా పిలువబడే మునగ ఆకులను పోషకాలకు శక్తి కేంద్రంగా పరిగణిస్తారు. ఈ ఆకులలో విటమిన్ ఏ, కాల్షియం, ఇనుము, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీర బలహీనత తొలగిపోతుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. పాలకూర మీ ఆహారంలో ఇనుము కంటెంట్ కోసం మాత్రమే కాకుండా దాని విటమిన్ బి12 కోసం కూడా చేర్చుకోవాలి. ఇది ఇనుము, ఫోలెట్ మంచి మూలకం కూడా. తరచూ పాలకూరను ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల అలసట, నీరసాన్ని తొలగించి శరీరానికి శక్తిని ఇస్తుంది. ఆవాల ఆకుకూర. శీతాకాలంలో తినే ఆవాల ఆకుకూరలు చాలా పోషకమైనవి. విటమిన్ సి, విటమిన్ ఏలతో సమృద్ధిగా ఉంటాయి. దీన్ని రోజువారీ వినియోగం శరీరంలో విటమిన్ బి12 లోపాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. కరివేపాకు. పప్పు ధాన్యాలు, కూరగాయలు అన్నింటిలోనూ తప్పనిసరిగా ఉపయోగించే కరివేపాకు విటమిన్ బి12కి మంచి మూలం. కరివేపాకులో ప్రోటీన్, కొవ్వు, కాల్షియం, ఇనుము అలాగే విటమిన్ బి12 ఉంటుంది. ఇది చర్మం, జుట్టుకు చాలా ప్రయోజనకరంగా కూడా పరిగణిస్తారు. విటమిన్ బి12 లోపం లక్షణాలు: చర్మం పసుపు రంగులోకి మారడం, నాలుక ఎర్రగా మారడం, నోటిపూత, నడకలో తేడా, అయోమయం, కళ్ళు సరిగ్గా కనబడకపోవడం, చిరాకు, మెమరీ లాస్, డిప్రెషన్, మలబద్ధకం, కాళ్ళు చేతులు తిమ్ముర్లు పట్టడం.